ఏమైందిరా అలా భయపడ్డావు? సడన్ గా అన్ని కాల్స్ చేసి సావదబ్బుతున్నావు, ఏమైందిరా? జీనా వాళ్ళ కజిన్ అంట రోడ్డు మీద ఆపి నాకు వార్నింగ్ ఇచ్చాడ్రా. ఏంటి? నాకు వార్నింగ్ ఇచ్చాడ్రా. నీకు అలాగే కావాలరా? అయినా ఇంత అర్ధరాత్రి పూట ఒక్కడిగా ఎవడరా నేను రోడ్డు మీద తిరగమన్నాడు? ఒక్క మాట చెప్తే నేను వచ్చేవాడిని కదా. సర్లే గాని వాడెవడన్నో జీనా కజినా? ఒక్క నిమిషం ఆగరా. హరా, ఈ జీనా కజిన్ ఉన్నాడా? నువ్వు చెప్పేది నిజమే మావా? ఆడి పేరేమన్నావు? ప్రశాంత్ రా. వీడా? ఒకసారి చూడు. తన ఫాదర్ కదరా? తన ఫాదర్ నాకు తెలుసురా. నేను అడిగేది ఈ బ్లూ షర్ట్ వాడా అని. వీడే. అంతా అయిపోయింది. వీడే ప్రశాంత్ అంటే. ఇది పట్టుకో. ఆల్ ది బెస్ట్. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వేమో జీనాతో చాలా క్లోజ్ గా తిరుగుతున్నావు. తెలుసా వాడు ఎంత పెద్ద రౌడీనో? చూసుకోవాలి కదరా అమ్మాయి ఎవరో ఏంటో అని. మామ నైట్ ఇక్కడే పడుకోరా. ఎందుకు? నాన్న కూడా లేడు, వాళ్ళు వస్తారేమో భయంగా ఉందిరా. అలాగా? వాళ్ళు వస్తే నన్ను కూడా కొట్టడానికా? నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదరా నీకు? ఫుడ్ ఉందా ఏమన్నా? నాకు చికెన్ కావాలి. అలా అయితేనే నేను ఉంటా. ఫుడ్ ఏం లేదురా, ఫ్రిడ్జ్లో అట్టిపల్లే ఉన్నాయి. చికెన్లు మటన్లు తినేటోడిని ఈ అట్టిపండ్లు చేతిలో పెట్టావు కదరా. ఏమైందిరా తినట్లే? అంటే రేపు పార్క్లో జాగింగ్ చేసుకుంటూ తిందామని పెట్టాడు చికెన్ బిర్యానీ. తొక్కలో అట్టిపళ్ళు ఇచ్చి ఏదో కృతంగా ఫుడ్ తెచ్చినట్టు పెద్ద బిల్డప్. తూరు పెట్టరా. ఇటు. ఓహ్ సరే, నేను ఇటు పడుకుంటున్నా. నిద్రలో నా మొహం మీద కాళ్ళు వేసావో కాళ్ళు ఎరగొడతా. లైట్ ఆఫ్ చేయి. అదేంట్రా మూన్ లైట్ ఎఫెక్టా? బంద్ చేసి పడుకోరా, పొద్దున్న బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి. లేడీస్ అందరూ మీ ఆధార్ కార్డ్ చేతిలో పట్టుకోండి. లోపల జరగండి, లోపల జరగండి. లోపల ప్లేస్ ఉంది కదా బాబు, పైకి రా. ఫుడ్ బోర్డ్ మీద ఉండొద్దు. ఏమైంది బ్రో? నాకేం కాలే, ఎవ్రీథింగ్ ఓకే. మరెందుకు బాధపడుతున్నావు? బస్ ఆపమంటావా? ఏమైంది? కొంచెం అనీజీగా ఉంది. ఇక్కడికి రా. బ్రో కూర్చుంటావా? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? స్టమక్ పెయిన్ వస్తుంది. ప్లీజ్ స్టాప్. బస్ ఆపండి. అన్నయ్య డబ్బులు తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. వచ్చేసాంలే, కంగారు పడకు. డాక్టర్ వస్తున్నారులే. త్వరగా. సిస్టర్ ప్లీజ్ ఒకసారి రండి. జాగ్రత్త. ఏమైంది మేడం? సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుంది. మార్నింగ్ ఏమన్నా పులుపు తిన్నారా? తెలీదు సిస్టర్. సరే వెయిట్, నేను చెక్ చేస్తా. ఇక్కడే నా నొప్పి వచ్చేది. యూరిన్ ఇబ్బందిగా ఉందా? మీ క్వశ్చన్లు చాలా ఆపండి, వెళ్ళి డాక్టర్ పిలవండి. నాకు నొప్పిగా ఉంది. మీకేం కాదు సార్, మేమంతా ఉన్నాం కదా. లక్ష్మి ఏంటి ప్రాబ్లం? కడుపు నొప్పి అంటే సార్. హలో, ఇక్కడేనా నొప్పి? వామిటింగ్ అనిపిస్తుందా? లేదు. యూరిన్ మంటగా వస్తుందా? ఎప్పుడో ఒకసారి డాక్టర్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. మనోజ్ నేమ్తో అక్కడ అడ్మిట్ అయ్యాడు. రూమ్ నెంబర్ ఎంత? రూమ్ ఏం లేదండి, జనరల్ వార్డులో ఉన్నారు, వెళ్ళండి. ఓకే మేడం. బ్యాక్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. జీనా ఏంటి ఇక్కడ? వీళ్ళ రిలేషన్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు.
ఏరా వాళ్ళు నీకు వార్నింగ్ ఇచ్చారని సూసైడ్ అటెంప్ట్ చేస్తావా? ఏయ్ సిస్టర్ ఇంజెక్షన్ చేయండి. ఓ మర్చిపోయా. ఒక్క మాట కూడా నిజం చెప్పవు. ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు కదరా? హలో, ఇది హాస్పిటల్, నీకు మార్కెట్లో అనిపిస్తుందా? రే ఇది సూసైడ్ అటెంప్ట్ కాదురా, సడన్ గా కడుపు నొప్పి వచ్చిందిరా. తెలుసు నీకు ఏ రోగాలు ఉన్నా అన్నీ తెలుసు. ఆ ప్రశాంత్ గారితో వార్నింగ్ సరిపడదరా నీకు? ఇప్పుడు జీనాకు కూడా ఇన్ఫార్మ్ చేసింది నువ్వే కదరా? నటించుకో. ఒకే బస్ కదరా, తనే తీసుకొచ్చింది. సిస్టర్, హ్మ్? వేరే ఇంకా నర్సులు ఎవరు లేరా? ఎందుకు? పరిచయానికి అడిగా. చెప్పరా? ఓకే. అరే బీర్లు తీసుకురానా, తాగుదామా? హాస్పిటల్లోనా? మొన్న నా జూనియర్ ఒకడు ఇలాగే బీర్లు తాగి డిశ్చార్జ్ అయ్యాడు. ట్రిప్పింగ్ మావా, భలే ఉన్నావు. సారీ, నేను బిజీగా ఉండడం వల్ల పరిచయం చేసుకోలేకపోయా. ఐఎమ్ ఆంబ్రోస్. ఐఎమ్ జీనా. బై ద వే, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయా? నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదు, జ్యూస్ కూడా చూసివ్వండి. పర్లేదు సిస్టర్, నేను చైన్ తీసుకొస్తా. ఇదిగో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకో. మళ్ళీ మనం 1 వీక్లో రావాలి. నువ్వు కాలేజ్కి వెళ్ళలేదరా? మార్నింగ్ వెళ్ళి మధ్యలో వచ్చేసా. రీజన్ ఏంటో తెలుసా? మా మనోజ్ గారు లవ్ ఫెయిల్ అయ్యి ఎలకల మంది ఆగాడని చెప్పా. రేయ్ ఈవినింగ్ కలుద్దాం, బార్కి వెళ్దాం, దూరంగా ఎక్కడికైనా. హ్యాండిల్ విత్ కేర్. అన్నా పదండి. ఎందుకు ఇవన్నీ? బావా ఇది నీకు షుగర్ తక్కువ వేసానులే. నాకేం షుగర్ లేదు బావా. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి నమ్మలేం, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు. బావా ఇంకేంటి విశేషాలు? మీ అల్లుడికి పెళ్లి కుదిరింది. 8వ తారీఖు ఎంగేజ్మెంట్, 12వ తారీఖు పెళ్లి. 4 రోజుల గ్యాప్ ఉందిగా. వాడికి లీవే దొరకలే. ఇలా పెళ్ళంటే ఓ వారం ఇచ్చారు. అమెరికా కంపెనీ కదా. ఓ కరెక్టే. అన్న ఇంటి ముందు కొద్దు, ఇక్కడే ఆపు. బుక్ చేసావు కదన్నా. మా ఊర్లో ఉన్నాడే. నేను కూడా రానా? నో, నువ్వు ఇప్పుడే వద్దులే. ఎవరై ఉంటుంది? టాబ్లెట్స్ టైమింగ్స్ చెప్తావా? అవి నోట్ చేసుకున్నాలే, ఫోన్లో చెప్తా. నేను అదే ఆలోచిస్తున్నా. లవర్ అంటావా? ప్రాబ్లం లేదు కదా. పో, నేను మేనేజ్ చేసుకుంటాను. సరే బాయ్, రెస్ట్ తీసుకో. ఏరా ఆఫీస్కి వెళ్ళలేదా? చేతిలో మెడిసిన్స్ ఏంటి? అంటే నాకు ఒంట్లో బాగాలేదు. అరే మనోజ్, ఫైనల్ గా మీ బామ్మర్దికి పెళ్లి సెట్ అయిందిరా. నాన్ని వారం ముందే తీసుకునిరా. జనరల్ గా నువ్వు ఫంక్షన్స్ కి రావని తెలుసు, కానీ ఇది నీ బామ్మర్ది పెళ్లి, సో నాన్నని తీసుకుని తప్పకుండా రా. వస్తాడులేండి, నా మేనల్లుడు చాలా మారిపోయాడు. వారం ముందే వస్తాడు. ఏరా మనోజ్? నాన్న నేను తర్వాత మాట్లాడతా, నాకు కొంచెం నీరసంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.